దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అంతా క్షేమంగా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? దేవాది దేవుని యొక్క అపారమైన ప్రేమ చేత, దేవుని యొక్క ఆశీర్వాదాలతో అందరూ కూడా దీవింపబడాలి. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైనే విజయము పొందజాలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. చాలాసార్లు మనకి పోరాటాలు, ఆత్మీయ జీవితంలో కొన్ని పోరాటాలు ఎదురుపడుతూ ఉంటాయి. ఆత్మీయ జీవితంలో మనకు వచ్చే ప్రతి పోరాటంలో మరి మన దేవుడంట మనతో ఉన్నప్పుడు అంటండి, వారు మనల్ని ఏమీ చేయజాలరంట, విజయం పొందజాలరు. ఇంక దేవుడు నీతో ఉండగా నీకు భయం ఎందుకు ప్రియ సహోదరి సహోదర? నీ విషయాలన్నీ ఆయనే చూసుకుంటారు. ఆయన వాగ్దానం చేశారు, నేను నీకు తోడై ఉన్నందున వారు నీపై విజయము పొందజాలరు. దేవుని తోడు మనకుంటే విజయం పొందలేరు. దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆయుధం ఏది కూడా వర్ధిల్లదు. ఆయన అంటారు కదా, నీకు వ్యతిరేకమైన ఆయుధం కూడా వర్ధిల్లదని. కాబట్టి మరి దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనము ప్రతి విషయంలో జయాన్ని పొందుతాం. అపవాదికి సిగ్గు నాశనం, దేవునికి మహిమ ఆశీర్వాదం కలుగుతుంది. మరి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? రోజు ప్రార్థిస్తున్నావా? ఉదయకాలమే లేచావా? ప్రార్థనలో నువ్వు గడిపి దేవునితో స్నేహం చేసావా? దేవుడు మరి నీ జీవితాన్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ నీకు జయమిస్తున్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి? ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, ఎవరు ఎన్ని విధాలుగా బాధించాలన్నా నీవు మాకు తోడై ఉన్నప్పుడు మాపై విజయాన్ని పొందజాలరు. నీ కృప మాకు ఎంతో అవసరం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు తండ్రి, గొప్ప దేవా. ఇదిగో తండ్రి నాయనా, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి, మీ దాసులను కాపాడండి, స్వదేశాల బిడ్డలను కాపాడండి, యవన బిడ్డలను కాపాడండి, సర్వమానవాళ్ళని కాపాడండి. వ్యాధి బాధల్లో ఉన్న ప్రతి బిడ్డకు విడుదల కలుగు చేయండి. గొప్ప దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. సర్వమానవాళ్ళని ప్రేమిస్తున్న దేవుడు, నీపై ఆధారపడిన వారిని ఎప్పుడు విడవలేదు. నీ కృపా కాపుదల ప్రతి బిడ్డలకు దయచేసి విజయవంతమైన మేళ్ళు నీ ప్రజలుగా ప్రతి ఒక్కరికి దయచే మహిమ పొంది శక్తి కలిసైనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.